శ్రోతలకు నమస్కారం. పురాణ పురుషుడు కార్యక్రమమునకు స్వాగతం. బండి చక్రము వంటి ఆకారము గల వానితో కంసుడు ఇలా అన్నాడు: దేవకి అష్టమ గర్భమున పుట్టినవాడు ఎచ్చట పెరుగుతున్నాడో గమనించి సంహారము చేసి తిరిగి రమ్ము. వికటాట్టహాసము చేయుచు రాక్షసుడు ఇలా అన్నాడు: సంహారముతో నా పని పూర్తి అగును. చండకౌశికుని ఆదేశముననుసరించి అటుపై నాపై నీకు అధికారముండదు. సంహారమైన క్షణముననే నా లోకములలోనికి అదృశ్యమవుతాను. ఇలా అంటూ రాక్షసుని శిరస్సు అంతరిక్షమున చీకటిలో తోకచుక్కవలే దూసుకొని పోయింది. దాని వెంటబడి చక్రము వంటి ఆకారము గిరగిరా తిరుగుచు పరువెత్తింది. కంసుడు నివ్వెరపోయి నింగిని చూచుచూ నిలబడి వెనుదిరిగి వచ్చాడు. అర్ధరాత్రమొసరికి నందగోపుని నట్టింట దూలములపై చాలా కాలము నుండి నిలిపి ఉంచిన బండి చక్రమొకటి కదలి సవ్వడి అయ్యింది. అందరూ నిద్ర నుండి మేల్కాంచి అటూ ఇటూ తిరిగి ఆ శబ్దమేమో గమనింప యత్నించారు. సవ్వడి మాయమయ్యింది. బండి చక్రము పెట్టిన దూలము క్రిందగా వేలాడుచూ శిశువు నిద్రించిన ఊయల మంచము ఉంది. దాని ప్రక్కన యశోద నిద్రించుచున్న మంచము, కోకిలమ్మ రోహిణితో కలిసి చాలాసేపు అటునిటు తిరుగుచూ సవ్వడి అగునేమో అని కనిపెట్టి ఉన్నారు. తుదకు చేతిలో పట్టుకొని ఉన్న ఆముదపు బుడ్డి దీపమును భోషాణముపై పెట్టి కొబ్బరి ఆకుల చాపపై పండుకొన్నది కోకిలమ్మ. ఆమె ఇలా అంది: అటకపై పందికొక్కువలు ఎక్కువైనాయి. ఒకనాడు మన ఇంటి పైనున్న అటకను ఊడదీసి అందలి లోకములలో కాపురమున్న ఈ రాత్రి సంచారపు జీవులకు ఉద్వాసము చెప్పి బూజు దులిపినతో బాగుంటుంది. రాత్రులందు బ్రజగ్రామములలో దొంగల భయం ఎక్కువగా ఉంది. కేసుకి సంబంధించిన ప్రభుత్వ భటులలో కొందరు, ప్రభుత్వాధికారులలో కొందరు రాత్రులందు ముసుగులు ధరించి మారువేషములతో బందిపోటు దొంగలు దోపిడీదారులను వారు సాగిస్తూ ఉన్నారు. ఈటెలతో బల్లెములతో దాడులు చేయుచున్నారు. గోపకులలో తిరుగుబాటు యోధులు బయలుదేరినప్పటి నుండి చాలా వరకు దొంగల భయము తగ్గింది. అచటచట ఇంకా కూడా ముమ్మరముగా సాగుతూనే ఉంది. వ్రజ యువకులు గ్రామ వీధులలో బల్లెములు, చురకత్తులు ధరించి దొంగలను వేటాడుతున్నారు. జామునకొక గణము చొప్పున జాగరములకై వారు చరిస్తున్నారు. ఈ గ్రామ రక్షక దళములను వీరభద్రులందురు. ఒక్కొక్క గణము వారు సమీకరణము చెంది సమావేశపడుటకై గ్రామమునకు 4 పొలిమేర్లలోనూ మంటపములు నిర్మింపబడ్డాయి. వానిని గ్రామదేవతల ఆలయములు అంటారు. పొలిమేరమ్మ గుడులు, పోలేరమ్మ గుడులని కూడా వ్యవహరిస్తూ ఉంటారు. పోరాటము నేర్చిన గిత్తలతో, పొట్టేళ్లతో వీరభద్రులు ఇత్తడి తాళముల భజనలు చేస్తూ గజ్జల కర్రలను శబ్దము చేయుచు పొలిమేరమ్మ గుడి దగ్గరకు చేరుతూ ఉంటారు. చేరినప్పుడల్లా వారి కొరకై వండి
వేడిగా సిద్ధము చేసి ఉంచిన పులగము పెట్టబడుతూ ఉంటుంది. స్థానికులైన సాయుధ భటులు ఆలయమున నిలబడి సంచారము చేయుచున్న వీరభద్రులకు పులగములు వండి పెడుతూ వారి క్షేమమును గమనించుకుంటూ ఉన్నారు. అట్లా నిలబడిన స్థానిక భట్లను క్షేత్రపాలురు అంటారు. వారికే పోతురాజులు అని కూడా పేరు. విపత్కర పరిస్థితులలో ఆవశ్యకమున వారి దగ్గర గిత్తలు, పొట్టేళ్ళు కట్టబడి ఉంటాయి. పోతురాజులు నిలబడి ఆనుకొని చూచిచుండుటకు గుంజలు పాతబడి ఉన్నాయి. వానిని క్షేత్రపాల శృంగములు లేక పోతురాజు కొయ్యలని కూడా అంటూ ఉంటారు. వీరందరికీ రాత్రి పులగములకై ధాన్యమును పెసరపప్పును వారమునకొక మారు గ్రామవాసులు ఇంటింటికి వరుసగా పంపుటకు ఏర్పాటు చేయబడింది. ఈ పంపబడు తినుబండారములకు బలి అని పేరు. ఆనాటి అర్ధరాత్రమున నందుని పల్లె నలుదిక్కులనున్న క్షేత్రపాలకులకు నందుని ఇంటి కప్పుపై ఒక రాక్షసుని శిరస్సు నోరు తెరుచుకొని కూరలతో వికృత హాసములతో కనబడింది. వారందరూ కలవరపాటు చెందారు. నాటి రాత్రి పోతురాజులలో ఒకడుగా పనిచేయుచున్న శతగోపుడు ఇలా అన్నాడు: వీడెవడో పిశాచము. ఇది ఎవరి ఇల్లనుకొని వచ్చాడో రేపు మధ్యాహ్నమునకు ముందే గర్గులను పిలిపించి మారణ హోమకాండ చేయించాలి. మొన్ననే ఒక దెయ్యము పట్టిన ఆడుది నందగోపుని ఇంటికి వచ్చి చనిపోయింది. మరునాడు నేమున యశోదయు రోహిణియు బాలునకు స్నానము చేయించి బొట్టు కాటుక పెట్టి ఊయల తొట్టలో నిద్రపుచ్చి గృహకృత్యములలో నిమగ్నులై ఉన్నారు. ఆకస్మికముగా దుగలముపైనున్న బండి చక్రము కదిలి గిర్రున తిరిగింది. దూలమునకు ప్రేలాడుచున్న ఊయల తొట్టిలోని బాలుడు కెవ్వున కేకపెట్టి కాలు చేతులు కదిలించాడు. బండి చక్రము వేగమెక్కువై రివ్వున శబ్దము చేస్తూ వేగముగా ఊయల మంచములోనికి దొరలి వచ్చింది. చక్రము వేగమునకు నిప్పులు పుట్టి చక్రము చుట్టూను నిప్పురవ్వలు కనిపించాయి. అంత వేగముతో పడుచున్న చక్రపు టంచు తొట్టిలోని బాలుడు విసురుచున్న కాలికి తగిలింది. చక్రము మరలా పైకెగిరి ఫెళ్ళున బ్రద్దలై త్రుంపులయ్యింది. దాని నుండి రక్తము చిమ్మి దానిని గ్రోలి దాని నుండి దాని గోళ్ళ నుండి గోడలపై ఆ రక్తము పడింది. విరిగిన చక్రపు ముక్కలు నేలపై పడునంతలో దేహఖండములైన ఎముకలు, కనుగుడ్లు, కాళ్ళు, చేతులు, ముక్కలు, మొండములు అందలి కండలు, తుండములు, గుండెకాయ ప్రేగులునై కింద పడింది. బాలుడు నెంగి చిల్లు పడినట్లు ఏడ్స్తూ ఉన్నాడు. మంత్రసాని కోకిలమ్మ పరిగెత్తుకొని వచ్చేసరికి గది అంతయో ఒక రాక్షసుని వేటాడినట్లుంది. పిశాచముల వంట ఇంటి వలె బీభత్సముగా ఉంది. కొలది క్షణములలో అన్నీయూ మాయమై బండి చక్రపు కర్రల ముక్కలు పడి ఉన్నాయి. కోకిలమ్మ పెట్టిన కేకలకు బొబ్బలకు యశోద, రోహిణి, మిగిలిన గోపకాంతలు పరుగెత్తుకొని వచ్చారు. రాక్షసుని
దేహఖండములు చూచి కోకిలమ్మ చెప్పగా ఎవ్వరూ నమ్మరు. ఇంతలో శతగోపునితో గర్గులు పుణ్యాహవచన ద్రవ్యములతో ప్రవేశించారు. ముంగిలలో నడుగు పెట్టుచునే ఇలా అన్నారు: పిశాచము వచ్చుట చచ్చుట కూడా మనము బయలుదేరు లోపుననే జరిగిపోయెను. ఇతడు శకటాసురుడను పిశాచము, చండకౌశికని శిష్యుడు. స్వస్తి సశేషము. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.